కెనడాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణ బిడ్డ పెద్దపల్లి ముద్దు బిడ్డ చికిత చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అందులో గోల్డ్ మెడల్ సాధించి మన భారతదేశంలోనే తొలి మహిళగా నిలిచారని చెప్పాలి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చికిత మనతో పాటు ఉన్నారు. చికిత గారు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అంటే దేశంలోనే మొట్టమొదటి మహిళగా అండర్ 21లో మహిళా విభాగంలో మీరు గోల్డ్ మెడల్ సాధించడం ఎలా అనిపిస్తుంది? నేను మెడల్ కొట్టిన తర్వాతనే నాకు తెలుసు ఇది ఫస్ట్ జూనియర్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇండియాకి అని ఫస్ట్ది. దానికి ముందు నాకు తెలియదు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఊహించారా, అంటే ఇంత దూరం వస్తాను, ఇంత దూరం వచ్చి గోల్డ్ మెడల్ సాధించగలను అని చెప్పేసి మనసులో అనుకున్నారా? ఆ సంకల్పం ఎలా వచ్చింది? అస్సలు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మేము వెళ్ళే ముందు మా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఎయిర్ కెనడా స్ట్రైక్ వల్ల. సో 15th రోజు క్యాన్సిల్ అయితే 16th, 17th, 18th ఇన్ని రోజులు ఎయిర్పోర్ట్ నుంచి ఉండే దగ్గరికి, మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రోజు వచ్చి వెళ్ళడం, టికెట్స్ క్యాన్సిల్ అవ్వడం, టికెట్స్ దొరకకపోవడం. సో మాకు సాయి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంకా ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్ వరకు. అందరూ ఆర్చర్స్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆర్చర్ నేనే రీచ్ అవ్వడానికి, జూనియర్ ఆర్చర్. టోర్నమెంట్కి వెళ్ళిన 6 hours, వినిపెగ్కి వెళ్ళిన 6 hours నాకు టోర్నమెంట్ ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటేనే అండర్ 21లో ఒక మహిళగా, అంటే మొట్టమొదటి మహిళగా, అది కూడా భారతదేశం తరపున మీరు ఆడడం, ఆ తర్వాత గోల్డ్ మెడల్ కూడా సాధించడం, ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా? చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎక్సైట్మెంట్ ఎలా ఉంది అసలు గెలిచిన తర్వాత? నేను అసలు విన్ అయినా కానీ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, కానీ నాకేం అనిపించట్లేదు, నార్మల్గానే ఉంది. ఓకే, అంటే యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఈ స్టేజ్కి రావడం అనుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే అంటే ఇదంతా సాధించడానికి గల కారణం అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. అంటే మీకు సపోర్ట్ కావచ్చు, మీ కోచింగ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా నడిచింది? నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. నాన్న ద్వారానే నేను ఇప్పటివరకు ఇక్కడ ఉన్నానంటే నాన్నే కారణం. చాలా మంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈరోజు నేను మెడల్ గెలిచి వెల్కమ్ చెప్పడానికి శ్రీహరి గారు, శివసేన రెడ్డి గారు, వెంకటన్న, విజయరమణారావు గారు, వీళ్ళందరూ నాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. సీఎం సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఒలింపిక్స్లో అని. ఇప్పుడు ఆమె కాదు, మన భారతదేశపు తెలంగాణ అమ్మాయి కొట్టిందని చెప్పుకోవాలి. ఇంకా ఆర్చరీలో ఒక్క మెడల్ లేదు. సో నేను దానికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెడల్ తీసుకొని వస్తాను. ఓకే, అసలు మీరు ఈ ఆర్చరీ నేర్చుకోవాలని కానీ లేదా మీకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు మీకు సంబంధించి? నాన్న ఆలోచన. 2nd క్లాస్ నుంచి ఆర్చరీ చేద్దాము అని అనుకుంటే అది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అంటే ఆ కోచింగ్ సంబంధించి కావచ్చు, కోచింగ్ ఎలా తీసుకున్నారు, ఆ కోచింగ్ తర్వాత మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ కూడా కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అంటే నేను ఆర్చరీలోకి రావాలంటే మీరు చెప్పినట్టుగా నాన్న ఆలోచన ఇదంతా కూడా. ఆ తర్వాత నుంచి మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కోచింగ్ తీసుకోవడం జరిగింది, ఇవన్నీ వివరాలు ఎలా ఉన్నాయి? నేను ఫస్ట్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదాన్ని, దాని తర్వాత బయట స్టేట్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని మెడల్ కొట్టి సాయి సోనిపత్లో ఉంది, అక్కడ ప్రాక్టీస్, అక్కడికి వెళ్ళిన దాని తర్వాతనే నా పర్ఫార్మెన్స్ పెరిగింది. ఇప్పుడు ఇండియాకి ఈ ఫస్ట్ మెడల్ వచ్చింది. ఓకే, ఇక మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినా కానీ చాలా వరకు కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు రావడం జరిగింది. సో మరి ఈ సపోర్టింగ్ సిస్టమ్ కావచ్చు, ఈ కోచింగ్లలో కావచ్చు, తీసుకున్న టైంలో ఎలా ఉంది? సపోర్టింగ్ ఎవరు చేశారు? దీనికి సంబంధించిన అంటే ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేయడం జరిగింది? నాన్న ఒక ఫార్మల్. సో నాకు స్టార్టింగ్లో మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, దాని తర్వాత స్టెప్ బై స్టెప్, దాని తర్వాత ఐవా నుంచి నిర్మల్ ఇన్ఆర్బిట్ అండ్ రహజా, దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. సీఎం గారు రేపు టైం ఇస్తే
అక్కడ మీరు ఎప్పుడైతే ఈ పోటీలలో పాల్గొంటున్నారో ఆ టైంలో మీకు అంటే మీరు ఇది గెలుస్తాను అన్న ఆలోచన మీకు రావడం కావచ్చు, అదేవిధంగా ఆ పీరియడ్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడైతే పోటీల్లో పాల్గొంటుంటారో ఆ టైంలో మీకు ఎలా ఉండే ఆలోచనలు కావచ్చు, మీరు ఆ ఎక్సైట్మెంట్ కావచ్చు, అదంతా ఎలా ఉండే, ఆ ఫీలింగ్ ఎలా ఉండే? ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి టోర్నమెంట్ ఆడాలి. ఫైనలీ అక్కడికి చేరుకున్న స్టెప్ బై స్టెప్ నా మీద నమ్మకం నేను పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ చేసుకుంటూ పోయినా లాస్ట్కి వచ్చేసింది. ఓకే, ఈ 3 స్టేజెస్లలో మీకు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉండే? ఒక్కొక్క స్టేజ్ వెళ్తూ గోల్డ్ మెడల్ దాకా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆ మెడల్ పట్టుకునే టైంలో కావచ్చు, మిమ్మల్ని ఆ పేరుతోటి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ అండర్-21లో గెలిచింది అని చెప్పేసి అనౌన్స్మెంట్ టైంలో కావచ్చు, ఆ మెడల్ తీసుకునే టైంలో కావచ్చు, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎప్పటికన్నా ఇండియన్ ఫ్లాగ్ హైలో ఉండాలి కదా, సో ఆ 52 సెకండ్స్ నేను విన్నాను. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 స్టేజెస్ అంటే బ్రాంజ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మీరు అసలు అనుకున్నారా గోల్డ్ వరకు నేను వెళ్తాను, గోల్డ్ వరకు నేను వెళ్ళి విన్ అవుతానన్న ఆలోచన వచ్చిందా, లేదా ఇంకేదైనా ఆలోచన ఉండేనా? ఫస్ట్ నేను టోర్నమెంట్కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానో చేయనో కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది, అంత దూరం వెళ్ళిన. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు అండర్-21 అయిపోయింది, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ గోల్డ్ మెడల్ తర్వాత మరో గోల్డ్ మెడల్ సాధించాలంటే ఏం చేయాలన్న ఆలోచన మీకుంది? గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు ఇప్పుడు ఈరోజు వెల్కమ్ చెప్పారు కదా వాళ్ళందరూ, సో వాళ్ళు నాకు రేపు టైం ఇస్తున్నారు. నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ ఇవన్నిట్లో మెడల్స్ కొట్టాలనుకుంటున్నాడు. మెడల్ తీసుకొని వస్తే అప్పుడు సీఎం సార్ తెలంగాణ అమ్మాయి ఇండియా అమ్మాయి కొట్టిందని చెప్పుకోవాలి. మీలాంటి వారి కోసం అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అనవచ్చు లేదా స్కిల్ యూనివర్సిటీ అనవచ్చు, అంటే యూత్ని అందరికీ ఈ స్కిల్స్ అనేవి నేర్పించాలని చెప్పి, స్పోర్ట్స్లో నైపుణ్యం నేర్పించాలని చెప్పేసి కూడా చాలా వరకు అవకాశాలు కల్పిస్తున్నారు. వాటికి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. సిచ్యువేషన్ ప్రజెంట్ మనం యూనివర్సిటీకి సంబంధించి చూడొచ్చు. సో అందులో మీరు కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అలాంటి అవకాశం వస్తే మీరు ఏ విధంగా మీ పాత్ర ఉంటుంది చెప్పండి, పర్లేదు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు డెవలప్ చేస్తున్నారు. సో చాలా మందికి ఇది యూజ్ అవుద్ది, చాలా మంది వస్తారు ఆడతారు. నా అట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి, చాలా మెడల్స్ తీసుకొస్తారు ఇండియాకి. అంటే ఇప్పుడున్న యూత్కి మీరు ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక మధ్యతరగతి కుటుంబం, నాన్నగారు ఫార్మర్, ఆయన ఆలోచనని తీసుకొని ఆయనకి ఇష్టమైన ఆర్చరీ మీరు దాన్ని తీసుకోవడం, ఆ తర్వాత గోల్డ్ మెడల్ సాధించడం, సో ఇలాంటివన్నిటిని చూస్తుంటే ఇప్పుడున్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి విషయాలు సూచిస్తారు? హానెస్ట్గా మీ హార్డ్ వర్క్ మీరు చేస్తే ఏదైనా సాధించగలరు. ఓకే, చివరిగా నాన్న విషయానికి వస్తే నాన్న సపోర్ట్ కావచ్చు, నాన్న యాజ్ ఏ ఫార్మర్గా ఆయన ఆలోచనలు తీసుకొని ఆర్చరీ అవ్వాలని చెప్పేసి మీరు అడుగులు వేశారు, గోల్డ్ మెడల్ దాకా వచ్చారు. సో మీరు నాన్నకి ఏ విధంగా ఆ కృతజ్ఞతలు అనొచ్చా లేదా ఇంకా ఏదైనా అనొచ్చు, సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అది మీరు నాన్ననే అడగండి. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే నాన్న ఇంతగానో సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఏం చెప్పాలో తెలియదు. ఆయన కళ్ళని నెరవేర్చడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, కానీ ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వాలి. ఓకే, ఆయన కళ్ళని ఇంకా నెరవేర్చాలని. ఓకే.